హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ప్రజెంట్ స్టూడెంట్స్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అంటే, నోటిఫికేషన్స్ ఇంకా రావడం లేదు, వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, ఈ లోపల అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని అనుకుంటున్నారు. కానీ మీరు ప్రిపరేషన్ చేయకపోవడం వలన టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. కారణం ఏంటి అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం ఏమాత్రం కూడా సరిపోదు. మానసిక పరమైనటువంటి ఆదుర్ద అనేటువంటిది ప్రారంభమవుతుంది. అలాగే మీరు ఏ మెటీరియల్ చదవాలి, ఏ కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి, మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కోచింగ్ సెంటర్ల వెంటనే తిరుగుతూ ఉంటే రివిజన్ ఎప్పుడు చేసుకుంటారు. కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ కావాలి అనుకుంటే టైం సరిపోదు. ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించండి. కారణం ఏంటి అంటే, మీకు బెస్ట్ మెథడు లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వండి. కారణం ఏంటి అంటే, మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ కనుక జాయిన్ అయినట్లయితే ముందుగానే సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా కనీసం 50% సిలబస్ అనేటువంటిది పూర్తవుతుంది. మిగిలిన వాళ్ళకన్నా మీరు ముందుగా ఉంటారు. దాంతోపాటు మీరు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభిద్దాము, కోచింగ్లు జాయిన్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా ఒక్కటే, ముందస్తుగా మీరు ప్రిపరేషన్ ప్రారంభిస్తేనే మీరు సెలెక్ట్ అవుతారు. లేకపోతే గనక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకుంటే టైం ఏమాత్రం కూడా సరిపోదు. కాబట్టి మీరు ముందస్తుగానే మేల్కొనండి. కావలసినటువంటి మెటీరియల్ ముందుగానే తీసుకోండి. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటి జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందు కనీసం 50% లేదా 100% సిలబస్ అనేటువంటిది పూర్తి చేసుకోండి. చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిపీట్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి, 2-3 సార్లు చదవండి, మాక్ టెస్ట్లకు అటెండ్ కండి, న్యూస్ పేపర్ చదవండి. ఇలాంటివన్నీ కూడా చేయడం వలన మీకు టైం కరెక్ట్గా ప్లాన్ చేస్తారు. సపోజ్ మీరు మార్నింగ్ జర్నీ చేయాలి అంటే తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకి మీరు మీ బ్యాగ్ ఎప్పుడు సర్దుకుంటారు? ముందు రోజు సర్దుకుంటారా, లేదా బయలుదేరే ముందు సర్దుకుంటారా? బయలుదేరే ముందు సర్దుకుంటే కొన్ని వస్తువులు మర్చిపోతారు. అదే ముందుగా కనుక అన్నీ కూడా చెక్ లిస్ట్ ప్రకారం మీరు బ్యాగ్లో సర్దుకుని ఉదయాన్నే తయారీ నీట్గా ఆ టికెట్ అన్నీ కూడా తీసుకుని జర్నీ రైల్వే స్టేషన్కి, ఎయిర్పోర్ట్కి వెళ్తే కరెక్ట్గా జర్నీ సక్సెస్ అవుతుంది. ప్రిపరేషన్ కూడా అంతే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను లగేజ్ సర్దుతాను అన్న విధంగా అప్పటికప్పుడు మీరు ప్రిపరేషన్ ప్రారంభించారు అంటే కొన్ని మర్చిపోతారు, కొన్ని ప్రిపరేషన్స్కి టైం దొరకదు. కాబట్టి ముందస్తుగా ప్రిపరేషన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి విషయాలన్నింటిలో మీకు సక్సెస్ స్ట్రాటజీలో భాగంగా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.